ఉన్నటువంటి గౌరవనీయులు ఏఎంసీ చైర్మన్ గారికి, మరి అదేవిధంగా డైరెక్టర్స్ గారికి, మన సెక్రటరీ గారికి, మరి మా డిపార్ట్మెంట్ వైద్యులు, డాక్టర్లు, ముఖ్యంగా మిత్రులకు, అదేవిధంగా అందరు రైతులకు నా యొక్క నమస్కారం. ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడు చలికాలం ఉంది. చలికాలంలో గేదెలు కానీ ఆవులు కానీ ఎదకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానివల్ల ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్గా ఫర్టిలిటీ క్యాంప్స్, గర్భకోశ వ్యాధి నివారణ శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే మన నిజామాబాద్ జిల్లాలో ఒక దాదాపు ఇప్పుడు వరకు ఒక 35 క్యాంప్స్ చేయడం జరిగింది. ఈ కారణం అంటే ఈ క్యాంపులు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, రైతులలో ఒక విధంగా అవగాహన తీసుకురావాలా. 2 విధాలుగా. ఒకటైతే గర్భకోశ వ్యాధులు నివారణ ఎలా చేయాలా, మరి దానికి సంవత్సరంలో ఒక దూడ ఎట్లా పుట్టియాలా, ఇది ఒక భాగం. రెండోది, నూతన పద్ధతి ద్వారా ఈ సంవత్సరం నుంచి మన పశుకరణ అభివృద్ధి సంస్థ ద్వారా, మన పశు వైద్య శాఖ ద్వారా ఈ ఆడ లింగ నిర్ధారణ వీర్యం అంటే సెక్స్ సార్టెడ్ సెమెన్, అంటే ఇంతకుముందు మన దగ్గర సెమెన్ ఇస్తే సగం ఆడిది సగం మగది పుడుతుండే. అయితే ఈ కొత్త పద్ధతులు ఏంటంటే, దీనికి ఒక టెక్నాలజీ ద్వారా వీర్య కణాలకు సెపరేట్ చేసి ఆడది మగది సెపరేట్ చేసి సప్లై చేయడం జరుగుతుంది. అందులో అది ఇస్తే మనకు రూపాయలు 90% ఆడిదుడ్డే పుడుతుందని అవకాశాలు ఉంటాయి. అయితే ఈ టెక్నాలజీ అందరూ వాడుకోవాలని ఒక అవగాహనలుగా చేయాలి. ఇప్పుడు చాలా ఇక్కడ దాదాపు ఒక 30-40 దాకా మనకు కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన దుడ్డలు ఉన్నాయి. అది చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇదే ఒకవేళ మనం ఈ సెమెన్ వాడితే, ఈ కొత్త సెమెన్ వాడితే మనకు 90% మనకు ఆడి అవకాశం ఉంటాయి. అందులో గవర్నమెంట్ చాలా సబ్సిడీ ఇస్తుంది. 675 రూపాయలు దానికి కాస్ట్ ఉంటే, అంటే గవర్నమెంట్ కొంటే అందులో 450 రూపాయలు సబ్సిడీ ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా, లేదా ఆ 10% మగదుడ్డలు పుడితే ఆ రైతుకు రిటర్న్ ఆ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నేను కోరేది ఏంటంటే, ఇంత మంచి టెక్నాలజీ, ఇప్పుడు ఇంత మంచి ఇక్కడ మన గోపాల్ మిత్ర సర్వీసెస్ కానీ, మా పశు వైద్య శాఖ డాక్టర్లు కానీ అందరు ఉన్నారు. అందరి సహకారంతో మనం ఇక్కడ ఈ సంవత్సరం ఈ దూడల ప్రదర్శన మరియు పాల ఉత్పత్తి పోటీలాగా నిర్వహించడం జరిగింది. అందులో వాళ్ళకు ప్రోత్సహించడం కోసం చిన్న చిన్న ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈరోజు గర్భకోశ వ్యాధులు దాదాపు ఒక 35 నుంచి 40 పశువులకు చూడడం జరిగింది. మరి వీటికి ఈరోజు చూడే కాకుండా వీటికి తర్వాత కూడా ఫ్యూచర్లో ఫాలోఅప్ చేసి ఇలా కనీసం ఒక సగం గేదెలు అయితే మనకు చూడు చేయాలని మా ప్రయత్నం ఉంది. అందులో మీ సహకారం మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒకవేళ గేదెలు చూడు కాకపోతే మళ్ళీ అది రైతు నష్టం చాలా జరుగుతుంది. పాలు ఇవ్వకపోతే, చూడు లేకపోతే అది ఒక పెద్ద బరువు ఉంటుంది. ఆ బరువు లేకుండా మనకు ఉత్పత్తి మంచిగా ఉండాలని మన కోరిక ఒకటి. రెండవది, ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ లింగ నిర్ధారణ వీర్యం ద్వారా మనం ఆడిదుడ్డలు పుట్టిస్తామని ఆ ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది. అందరికి మీ సహకారం మాకు కావాలా. మా సర్వీసెస్ మీకు అందుబాటులో ఉంచుతాం. మరి మీకు ఎమర్జెన్సీ ఉన్నా, ఏ విధంగా ఇష్యూస్ ఉన్నా లోకల్ ఇక్కడ వెటర్నరీ డాక్టర్స్ ఉంటారు, మరియు గోపాల్ మిత్రులు ఉంటారు. అందరు మనం కలిసిమెలిసి ఒక మన పశు సంపదకు ముందుకు తీసుకుపోదామని. పశు సంవర్ధక శాఖ ఈడీ గారికి, డాక్టర్లు మరియు పశు సంవర్ధక శాఖ వైద్య బృందానికి, పత్రికా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు ప్రభుత్వం మనకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఏడీ గారు కానీ డాక్టర్ గారు చెప్పినట్టు మరి పశువులు పెంపకం తగ్గింది.
దాన్ని పెంచాలనే ఆలోచనతోని సర్కార్ మనకు ఈ సవలతులు ఇస్తుంది. కావున మనం ప్రతి ఒక్కరం పశువులు పెంపడానికి ప్రయత్నం చేయాలి. పాత పద్ధతి లెక్క పోతులు పెట్టుకొచ్చినామని కాకుండా వాళ్ళు అన్నట్టు మనం దుడ్డ పుడుతుంది అని గ్యారెంటీ ఇస్తారు. కాబట్టి వారి సూచన మేరకు మనం కూడా వాళ్ళని వాడుకోవాలని, వాళ్ళు పనిచేయడానికి మనకు సిద్ధంగా ఉన్నారు. మనం కూడా వాళ్ళని వాడుకోవాలా. మరి ఈరోజు రాష్ట్ర సర్కార్ కూడా వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ, మీ అందరికీ తెలిసిన విషయమే, రైతు రుణమాఫీ చేసింది. మరియు సన్నాలకు 500 బోనస్ కూడా కేటాయించింది. సర్కార్ మనకు అన్ని రకాలుగా రైతులకు ముందు ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి మనమందరం వారికి కూడా సహకరిస్తూ మన పనులు కూడా శ్రద్ధతో చేసుకుందామని ఆశిస్తూ నాకు అవకాశం ఇవ్వడానికి ధన్యవాదాలు.